వీటి మీద నేను అడుగుతుంది ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లకి ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ ఎక్కడ ఉన్నాయి అన్నది ప్రశ్న. ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ నేను అంటే అసెంబ్లీ వేదికగా మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ ఇస్ మోర్ దాన్ అడిక్వేట్. తర్వాత ఇండివిజువల్ మీరు నేను ఆర్గ్యూ చేసుకున్నట్టు ఉంటుంది డిబేట్ లోను గౌరవ సంబంధిత మంత్రి శాఖల నుంచి. ఏంటి కొడాలి వల్లభనేని ఈ ప్రచారాలు ఏంటండి? ఏడికి వెళ్తారు సార్? గుండు చెబుతాడు మూతి పడిపోయాడు ఉంటే ఏం మాట్లాడి సస్తారు వాళ్ళు? ఇప్పటికే ఆరోగ్యం చక్కబడిన తర్వాత ఎలక్షన్స్ ముందు మాట్లాడతారో సస్తారో తర్వాత తెలుసుకోవచ్చు. మాట్లాడిన దానికి వాళ్ళు 11 స్థానాలు వచ్చి మాట్లాడినందుకు బాధ వచ్చిందని వీళ్ళందరూ గుర్తుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడినందుకు సంతోషించాలి. మాట్లాడి వచ్చి ఏం చేయాలా? ఏంటది ప్లే చేయి. కృషికొండకు సంబంధించి టూరిజం శాఖ మినిస్టర్ గా ఉన్న కందుల దుర్గేష్ గారు ఇప్పటివరకు స్పందించలేదని చెప్పేసి మాట్లాడారు సార్. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారితో పాటు కృషికొండ పర్యటనకు వెళ్ళొచ్చినట్టు కందుల దుర్గేష్ గారు 4 days బిఫోర్ జస్ట్ మా వైజాగ్ మీటింగ్ జరుగుతూ ఉండగా పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇది. కృషికొండ భవనాల మీద ఒక గత ప్రభుత్వం కట్టిన దానికి ఈ ప్రభుత్వం 15 నెలలైనా ఏం చేయబోతుంది అన్నది ప్రశ్నను వినలేదమ్మా. ఈ 15 నెలల టెన్యూర్లో రుషికొండ భవనాలు గత ప్రభుత్వం నిర్మించి పెట్టింది. ఉదాహరణకి సచివాలయం, నెక్స్ట్ ఏంటంటే హైకోర్టు భవనం అండ్ అసెంబ్లీ భవనాలు. గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని కాదో అవుదో 3 రాజధానులు అవన్నీ పక్క పెట్టిన పరిపాలన అక్కడి నుంచే సాగింది. యూటిలైజేషన్ గురించి మాట్లాడుతున్నా. నా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి కట్టిన పర్యాటక రంగ భవనాలని బెస్ట్ యూటిలైజేషన్ 15 నెలల నుంచి కాకుండా ఉన్న దాని మీద ప్రెస్ మీట్ చెప్పండి. అంతేకాని రుషికొండ వెళ్ళలేదు ఇది నేను మాట్లాడట్లేదు. కైండ్లీ అండర్స్టాండ్ దిస్. ఓకే రైట్. వంశీ ఏంటి కొడాలి వల్లభనేని మీ పార్టీలోకి ఏమో వస్తున్నారా? మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. కంప్లీట్ కాలేదు. అవునా? ఓకే. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మాట్లాడినందుకు 15 నెలల పాటు కాస్త శాంతంగా ఉన్నాయనుకుందాం. వాళ్ళు మాట్లాడిన దానికి కదా ఇంత ఆగ్రహ ఆవేశాలు అందరూ ప్రదర్శించారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే తెలుగుదేశం నుంచే నిజంగా నిజమైన తల్లుల్ని ఆ రోజు రామారావు గారే యాక్సెప్ట్ చేసిన హరికృష్ణ గారు 2వ భార్య కొడుకైన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయనే పేరు పెట్టారని చెప్పుకున్న ఉదంతంలో ఇవాళ ఆ తల్లిని తెలుగుదేశం ఒక ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడాడో ఒకసారి గమనించుకోండి. ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే విద్యలు వీళ్ళు విలువిద్యలుగా ప్రదర్శిస్తుంటే ఏం చెప్పాలో నాకైతే తెలియట్లేదు. అంచేత ఒక 5 years టెన్యూర్లో మాట్లాడి అబాస్ పాలైన అనుకుంటే 15 నెలలు మౌనంగా ఉన్న దగ్గర వీళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకుని అదే భాష వీళ్ళు వినియోగిస్తున్నారా? ప్రశ్నించుకోమనండి. ఓకే వంశీ ఏంటి వీళ్ళిద్దరూ మళ్ళీ టీడీపీలోకి ఏమన్నా వస్తున్నారా ఏంటి? ఏంటి సార్ వచ్చేది? ఎలా వస్తారు సార్? సిగ్గుండాలిగా. సో అసలు ఆ క్వశ్చన్ అరైజ్ అవటమే లేదు. మరి ఎందుకు ప్రచారం వస్తుంది? వర్మ గారు బై ప్రచారం దేనికి? బై ప్రచారం చేసుకుంటా ఉన్నారు సార్. పాపం ఏమన్నా వైసీపీలో వాళ్ళకి ఏమన్నా పట్టలేదేమో వాళ్ళంటే. సో పడాల నాని గారు ఏదో చెస్ట్ బ్యాండ్ వేసుకుని తిరుగుతా ఉన్నారు. మరి వల్లభనేని వంశీ గారి సోకు వారంలోనే బయటపడింది. ఏ ముహూర్తాన్ని మరి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారి కంటే వల్లభనేని వంశీ అందంగా ఉన్నాడని చెప్పి అసూయ అని అన్నాడు, కానీ ఆయన అందం అంతా వారంలో బయటపడింది. సో అవన్నీ మనం మాటలు చెప్పుకోవడానికే సార్. తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీ. ఏంటి కాదు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ మీద మాట్లాడతారంటారేంటి? ఎప్పుడై ఢిల్లీ? దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా సార్? లాస్ట్ టైం నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళగానే ఏ మంత్రిని కలిశారు, ఏం మాట్లాడారు అనేది ఖచ్చితంగా ఒక ప్రెస్ నోట్ అయితే మేము రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి వంశీ మీ నెట్వర్క్ ఏదో ఫ్రీజ్ అవుతుంది, ఒకసారి ప్రధానమంత్రి గారి దగ్గర ఏం చర్చించారో కూడా ఒక ప్రెస్ నోట్ డెఫినెట్ గా రిలీజ్ చేస్తారు. ఓకే, నో డౌట్ అందులో. ఇవాళ మీరు ఒకటి గమనిస్తే క్యాబినెట్ నిర్ణయం 10 మెడికల్ కాలేజీలకు సంబంధించిన అవసరం ఉంది. ఈయన 25 ఢిల్లీ ప్రయాణం దేనికంటే గత ప్రభుత్వం ఆయనలో నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్కి ఏవైతే ఉన్నాయో దగ్గర కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో 250 కోట్ల దగ్గర ఇష్యూ అయింది. వీళ్ళు ఒక ప్రైవేట్ సింగపూర్ కన్సల్టేషన్లో పార్ట్ అండ్ పార్సల్స్గా ఒక 250 crores ఈరోజు తిరిగి వెనక్కిస్తామన్న ప్రతిపాదనకి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. అందుకని లోకేష్ గారు నిరంతరం ఈ నెగోషియేషన్స్ మీద ఎందుకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగినప్పుడు మాట్లాడుతుంది సార్. అవన్నీ జరగని పనులు. ఇదేంటి పక్కటారి పెట్టించడానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దేంట్లో అవుతారు? ఇప్పుడు లెక్కర్ స్కామ్ లో ఉన్న ఏం చేయాలో అర్థం కాక జుట్లు బీక్కుంటారు. పక్క కట్ అవుతుంది వంశీ. మిథున్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఏమీ జరగని పనులు మిథున్ రెడ్డి సాయంత్రానికల్లా బయటకు వస్తారు చూడండి, ఇదే డిబేట్ లో మన కేఎస్ ప్రసాద్ గారు అన్నారు. నెలకొత్తరు చూడండి మీరు. మిథున్ రెడ్డి విషయంలో కూడా మిథున్ రెడ్డి బయటకు వస్తారు చూడండి అని చెప్పి అన్నాడు. నేను ఆ రోజు చూడడానికి వచ్చా, మీ పక్కనే కూర్చున్నా, నా పక్కన కేఎస్ ప్రసాద్ గారు కూర్చున్నారు. కూర్చుంటే ఏం చేయాలా?
మీరు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ జరగని మాట్లాడుతా ఉన్నారు. మీరు అలానే అనాలి సార్. పెట్టుకుని వెళ్ళట్లేదు అని చెప్పి సీట్ అన్నారు, ఆ తర్వాత అవన్నీ జరగని మాట్లాడు లిక్కర్ స్కామ్ అనేది ఒక్క అరెస్ట్ కూడా జరగదు అని అన్నాడు. జరిగాయి. మిథున్ రెడ్డి గారు సాయంత్రానికల్లా రేపటికల్లా బయటకు వస్తాడన్నాడు, రిమాండ్ పడ్డారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి అవన్నీ జరగని అంటా ఉన్నారు. సో చూస్తా ఉన్నాం. మరి ఎలక్షన్ ఉంది, దానికి ఏం చేస్తారు చూద్దాం. ఈ రోజు పాపం జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి అయితే జరగదు అని అన్నాడు. చూద్దాం. ఓకే ఏంటి చేసుకుంటే అలా ఉంది. మరి నా ట్రాక్ రికార్డ్ మీకెందుకు సార్? ముందు మీ ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి. మీ ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకుంటే ప్రమాణంగా ఉంటుంది. అరెస్ట్ చేద్దాం, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిద్దాం, రెడ్ బుక్ ప్రకారం అరెస్ట్ ఎజెండా ఇదే 15 నెలలు గడిచింది. ఇంకో 3.5 నెలలు అలాగే గడుస్తుంది. దానికోసం మేము 164 100% స్ట్రైక్ రేట్ మాది, 64% ఓటు బ్యాంక్ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. మీరు ఏం చేద్దాం మీకు తెలుసు కాబట్టి దాంట్లో ప్రజాస్వామ్య హితంగా అయితే నేను ప్రజాస్వామ్య బద్దంగా మాడతా. దీస్ సర్కమ్స్టాన్సెస్ మిథున్ రెడ్డి అరెస్ట్ కాదని, కానీ ఎవిడెన్సెస్ కి విరుద్ధంగా మీరు అరెస్ట్ చేద్దాం ఉన్నప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. అరుణ వినిపిస్తుందా? సార్ చెప్పండి సార్. ఏంటి లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి ఏమైనా లింక్ ఉందా? అరెస్ట్ చేయాల్సి వస్తే ఢిల్లీ పర్యటన అవసరం లేదు సార్. ఆధారాలు గట్టిగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో సరైనటువంటి ఆధారాలు దొరికితే 100% జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇంకెవరైనా సరే అరెస్ట్ చేసేటువంటి రైట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చట్టానికి ఉంది. దానికి ఢిల్లీ పర్యటన అనేది కేంద్రానికి సంబంధించి రావాల్సిన నిధులు, శాఖలకు సంబంధించి కేటాయించిన నిధులు, వీటికి సంబంధించి మాత్రమే ఎవరైనా పర్యటన చేస్తారు. గతంలో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ లోకి సిబిఐ ఎంటర్ అవుతుంది అన్న టైంలోనే ఎలా అయితే వెళ్ళేవారో ఇప్పుడు అవసరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి లేదు సార్. ఈ విషయం గమనించాలి మీరు. ఈ క్వశ్చన్ గతంలో ముఖ్యమంత్రి అడిగినట్లుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు అడగాల్సినటువంటి సిచ్యువేషన్ ఈ గవర్నమెంట్ కి లేదన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఆ ప్రయాణానికి దీనికి ఏం సంబంధాలు లేవు. ఏ మీ సంబంధం లేదు సార్. షణ్ముఖ వ్యూహం ఏంటి? షణ్ముఖ వ్యూహం ఏంటి? త్రిశూల వ్యూహం. త్రిశూల వ్యూహం